వెల్కమ్ బ్యాక్ టు జూమ్. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియో డిలే అయింది, ఏమనుకోకండి. బట్ ఈ రోజు మనం టచ్ చేసే టాపిక్ మాక్సిమం ఎప్పుడు టచ్ చేయడు, కానీ నిజానికి ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ మన సొసైటీలో. ప్రతి రోజు కొన్ని కోట్ల మంది పిల్లల్ని చదువు సంస్కారాలు నేర్పిస్తారని నమ్మకంతో పేరెంట్స్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. ఆ స్కూల్స్ కి వెళ్ళాక ఆ గేట్స్ లోపల పిల్లలు చాలా సేఫ్ గా ఉంటున్నారని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ నిజానికి మాక్సిమం స్కూల్స్ లో పేరెంట్స్ కి తెలియని ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకి. వాళ్ళు సైలెంట్ గా ఎవరికి చెప్పుకోలేకుండా ఎన్ని దారుణాలు ఫేస్ చేస్తున్నారో మీ ఎవరికైనా తెలుసా? ఈ వీడియోలో నేను చాలా విషయాలు ఓపెన్ గా చెప్తాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పాటికే అందరూ ధర్మస్థల కేసు గురించి అయితే వినే ఉంటారు. అది కర్ణాటకలో ఒక టౌన్. అక్కడ 100 మందికి పైగా ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎవరికి తెలియకుండా పూర్తి చేశారని, ఆ వచ్చిన శవాలు కూడా చాలా దారుణమైన స్థితిలో ఉండేవని చాలా వార్తలు వచ్చాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ అక్కడ 100 మంది బాడీస్ కాదు, జస్ట్ 100 బోన్ ఫ్రాగ్మెంట్స్ దొరికాయని, అంటే పీసెస్ దొరికాయని, దాంతో ఏది ప్రూవ్ చేయలేమని చెప్తున్నారు. అండ్ ఇదంతా కేవలం ఆ టెంపుల్ ని డీఫేమ్ చేయడానికి చేసే కుట్రని కొంతమంది ఇంకో యాంగిల్ ని బయట తీస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడడం కష్టం. సో రోజు ఏదో ఒక కొత్త మ్యాటర్ బయటికి రావడం, అలాగే దాంతో పాటు కొత్త ప్రశ్నలు పుట్టుకురావడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం కోర్ట్స్ కి వదిలేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీన్ని జడ్జ్ చేస్తూ వీడియోస్ చేసే వాళ్ళని బ్లైండ్ గా నమ్మకండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అండ్ ఐ థింక్ యువర్ స్మార్ట్ ఎనఫ్ టు క్యాచ్. ఈ లోపు అంతకంటే ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుని ఒక సొల్యూషన్ ని తీసుకురావాలి. అదే స్కూల్స్ లో పిల్లల రక్షణ. వాళ్ళకి మనం రక్షణ కల్పించాలి అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఆ ఏజ్ లో ఉండే పిల్లల్ని ఏ రకంగా కొంతమంది టీచర్స్ అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారో మీకు ఈ రోజు కళ్ళ కట్టినట్టు చెప్తాను. ఈ వీడియో చేయడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం మనందరం కలిసి దీనికి ఒక సొల్యూషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావడం. సో ఫస్ట్ నేను మీతో కొన్ని రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాను. సో ఇన్సిడెంట్ నెంబర్ 1, ఇది తెలంగాణ పెద్దపల్లిలో జరిగింది. పేరు ప్రియా. ఆమెకు 15 సంవత్సరాలు ఉంటాయి. అందరిలానే ఆమె కూడా ఇంటి నుంచి రోజు స్కూల్ కి వెళ్ళొస్తూ ఉండేది. ఆమె స్కూల్లోనే మధుకర్ అనే ఒక టీచర్ ఉండేవాడు. ఆ టీచర్ ఈ ప్రియా అనే స్టూడెంట్ ని ఒక స్టూడెంట్ లా కాకుండా వేరేలా చూడడం స్టార్ట్ చేశాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదైన అమ్మాయి మీద తన టాక్టిక్స్ ని యూజ్ చేసి తనని ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కొన్ని దారుణాలు చేసి వాటిని వీడియోస్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఆమెను ఆ తర్వాత నుండి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె పెరిగి పెద్దదవుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆమె బీటెక్ చదువుతున్నప్పుడు కూడా ఆమెను వదలలేదు. ఈ ఫొటోస్ అలాగే వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈ ప్రియాకి పెళ్లి కూడా అయిపోయింది. అయినా సరే వీడు వదలలేదు. ప్రియా ఏమో జరిగేవన్నీ ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా తీసుకుంటారో, ఆమెను ఏమనుకుంటారో, తన జీవితం ఏమవుతుందని ఇవన్నీ ఆలోచించి ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. అండ్ అదే ఆమె చేసిన పెద్ద తప్పు. ఈ టీచర్ ఏమో ఎప్పటికప్పుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆమె ఎంత ప్రతిమాలన వదలలేదు. చివరకు ఆమె తన మాట వినట్లేదని ఈ మధుకర్ అనే టీచర్ ఈమె వీడియోస్ ని డైరెక్ట్ గా ఆమె భర్తకి పంపించాడు. అది చూసి ఆమె భర్త ఈమెకు వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. చూస్తుండగానే ప్రియా జీవితం మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ప్రియా మధుకర్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆవిడ మొత్తం ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలన్నీ బయటపడడంతో పోలీసులు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ 52 ఏళ్ల మధుకర్ అనే టీచర్ కి పోక్సో యాక్ట్ కింద 17 ఇయర్స్ జైలు శిక్ష వేసింది. అండ్ మీలో కొంతమంది ఆ అమ్మాయిని తప్పుపడతారు, కానీ ఆ అమ్మాయి ప్లేస్ లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. స్కూల్ అనే ప్లేస్ లో మెచ్యూరిటీ ఇంకా రాదు. వాళ్ళంతా కూడా లెర్నింగ్ ఫేజ్ లోనే ఉంటారు. వాళ్ళకి ఏ రకమైన నాలెడ్జ్ ని ఇస్తే అదే వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు టీచర్స్ రూపంలో చాలా మంది తయారైపోయారు. ఈ రకంగా చాలా మంది పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. సరే, ఇప్పుడు 15 ఏళ్లప్పుడు జరిగిన విషయాన్ని పక్కన పెడితే 5వ తరగతి పిల్లల్ని కూడా వదలట్లేదు. కామారెడ్డిలో 5th క్లాస్ చదువుతున్న పాప పేరు లక్ష్మి. ఆమె చదువుతున్న స్కూల్లో ఒక టీచర్ ఆమె మీద అసాల్ట్ చేశాడు. అంటే ఆమెపై అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అండ్ ఈ విషయం ఆ స్కూల్ ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది. కానీ ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడు తెలుసా? ఈ విషయాలన్నీ బయటికి రానివ్వకుండా అందరి నోర్లు మూయించేశాడు. ఆ పాప పేరెంట్స్ వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ ప్రిన్సిపల్ ఒక ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ తో కలిసి ఈ ఇష్యూని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎక్కువ అవడంతో పోలీసులు ఈ ముగ్గురు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ సాక్ష్యాలు దొరికాక వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ లోకి తీసుకున్నారు. అండ్ ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. నిజానికి అఫీషియల్ గా పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, ఈ పోక్సో కింద కేసెస్ కేవలం 2021 లోనే 53,874 పోక్సో కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ కూడా జస్ట్ బయటకు వచ్చి చెప్పిన కేసెస్, కానీ సైలెంట్ గా ఇంకా పేరెంట్స్ కి గానీ ఫ్రెండ్స్ కి గానీ చెప్పలేక వారు వీళ్ళకి తెలియకుండా ఇలాంటి రాక్షసుల కామానికి బలవుతున్న పిల్లల సంఖ్య లక్షల్లో ఉంది. ఇది అమ్మాయిలకే కాదు, కొంతమంది అబ్బాయిలకు కూడా జరుగుతుంది.
ముంబైలో ఒక 40 years ఇంగ్లీష్ టీచర్ 16 ఏళ్ల అబ్బాయిని మ్యానిపులేట్ చేసి ఈ లగ్జరీ హోటల్స్ కి వీటికి తీసుకెళ్లి యూజ్ చేసుకుంది. ఈ అబ్బాయికి ఆ తర్వాత ఈ యాంగ్జైటీ అటాక్స్ ఇవన్నీ వస్తుంటే ఈ టీచరే మళ్ళీ అతనికి టాబ్లెట్స్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయించింది. అతనితో ప్రతిసారి మందు తాగించి చాలా చేసేది. పైపెచ్చు ఇదంతా లవ్వే అని ఈ అబ్బాయికి చెప్తూ ఉండేది. ఇలా చాలా కాలం అతన్ని టార్చర్ చేసింది. కానీ దీనివల్ల ఆ అబ్బాయి ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అలాగే నైట్ టైం ఇంకా యాంగ్జైటీ అటాక్స్ ఇలా చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేస్తూ ఉండేవి. ఇది నోటీస్ చేసిన ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైంది అని అక్కడికి అడిగితే అప్పుడు జరిగిందంతా ఆ అబ్బాయి ఆ పేరెంట్స్ కి చెప్పాడు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి పేరెంట్స్ చాలా అద్భుతమైన పని చేశారు. స్కూల్ అయిపోవడానికి ఇంకా కొన్ని నెలలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద చేయడం ఇష్టం లేక ఎలాగో ఎగ్జామ్స్ అయిపోతే స్కూల్ అయిపోతే ఇంకా ఆవిడకి ఇతనికి టచ్ ఉండదు, ఇంకా ఆమె వదిలేస్తుందని వీళ్ళు కామ్ అయిపోయారు. చాలా తెలివైన పేరెంట్స్ కదా. కానీ ఎగ్జామ్స్ అయ్యాక పిల్లడు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా అని చూస్తే ఆ టీచర్ మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసింది. ఆమెను మీట్ అవ్వమని అడిగిందండి. సో అప్పుడు ఈ విషయాన్ని ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈమె పైన కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఈమె మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఈ రకంగా ఢిల్లీలో అయితే మినిమం రోజుకి 5 అరెస్టులు జరుగుతాయంట చిన్నపిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేసినందుకు. LKG నుండి 10th వరకు అండ్ ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇలా ప్రతి ఫేజ్ లోనూ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇలాంటి అబ్యూస్ కి సైలెంట్ గా గురవుతున్నారు. అండ్ నిజాలు మాట్లాడుకోవాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ. ఎంత జరుగుతున్నా కూడా దీనికి ఎవరు కూడా స్ట్రాంగ్ సొల్యూషన్ అయితే తీసుకురాలేకపోతున్నారు. ఒక పక్క పేరెంట్స్ చూస్తే వాళ్ళ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసేసుకుని అబ్బే బయట అంత దారుణంగా ఉండదని అజ్యూమ్ చేసేసుకుని చాలా క్యాజువల్ గా అన్నిటినీ లైట్ తీసుకుంటున్నారు. పిల్లలేమో ఇలా లోన్లీనెస్ తో బాధపడుతూ వీళ్ళ ట్రాప్ లో వాళ్ళ ట్రాప్ లో పడిపోయి ఇలా అబ్యూస్ గురయ్యి లోపలే సఫర్ అవుతూ కొంతమంది వాళ్ళ ప్రాణాలని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనం చాలా మంది ఫెమినిస్ట్ ని చూస్తూ ఉంటాం, ఇన్స్టాలో వీటిలో కనబడుతూ ఉంటారు. ఏ చిన్న విషయమైనా దానికి మెన్ కి అగేన్స్ట్ గా పోస్టులు వేయడం, మెన్ అంటే దారుణమైన హేట్ చూపించడం ఇలాంటివి చేస్తున్నారు. మేబీ దీనికి కారణం కూడా వాళ్ళకి జరిగిన ఇలాంటి సైలెంట్ అబ్యూజే ఒక కారణం అయి ఉండొచ్చు. అండ్ వాళ్ళకి అది ఎంత ట్రామాని గురి చేస్తుందంటే ప్రతి ఒక్క అబ్బాయి కూడా అలానే ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. ఇది కదా అసలు బర్నింగ్ టాపిక్ అవ్వాలి. అలాగే అందరూ దీని గురించి మాట్లాడగలగాలి. ప్రతి ఒక్కడు వ్యూస్ వస్తేనే టాపిక్స్ చేస్తామన్నట్టు కూర్చుంటే ఎలా? నేను ఆల్రెడీ 2 months బ్యాక్ కమ్యూనిటీ పోస్ట్ చేశాను. మీరు ఎలాంటి అబ్యూస్ కి గురవుతున్నా లేదా ఇంకేమైనా సమస్యల్లో ఉన్నా మా మెయిల్ ఐడి zoomedtelugu@gmail.com కి మీ స్టోరీని ఆర్ ఇబ్బందుల్ని మెయిల్ చేయండి. మీ సమస్యల్ని మీ పేరు బయటికి రానివ్వకుండా సాల్వ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఆర్ అట్లీస్ట్ మీ ప్రాబ్లం కి నేను ఒక వాయిస్ నిస్తాను. అండ్ నాకు సాధ్యమైనంత వరకు నేను మీకోసం ఫైట్ కూడా చేస్తాను. ఏ సిస్టమ్ కూడా కరెక్ట్ గా లేదు అండ్ ఏ పార్టీ మీద కూడా మనం పూర్తిగా నమ్మకం పెట్టుకోలేము. కొన్నిసార్లు మనమే మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూల్స్ విషయంలో తల్లిదండ్రులు ఇదివరకు రోజుల కంటే 10 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల మనసులు విరిగిపోకుండా కాపాడుకోవాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. వాళ్ళ భయాలు, బాధలు వినండి. ఏం జరిగింది అని ప్రేమతో అడగండి. వాళ్ళకి మీ టైం ఇవ్వండి. అలాగే వాళ్ళ వెనకాలే ఉండి దేనికైనా సపోర్ట్ చేస్తామనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి. మీరు ఇలా వాళ్ళకి టైం ఇవ్వగలిగితే వాళ్ళని మీరు ఎవరి ట్రాప్ లో పడకుండా కాపాడుకోవచ్చు. బట్ అలా చేయలేకపోతే మీ దగ్గర దొరకని ఆ కాన్ఫిడెన్స్ అలాగే కంఫర్ట్ వీళ్ళు బయట ఎత్తుక్కుంటారు. అండ్ బయట ఎలా ఉందో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటున్నా. స్కూల్ డేస్ అంటే మనకి గుర్తొచ్చేది మనం స్ట్రెస్ లేకుండా నవ్వుతూ ఆడుతూ ఉన్నామనే రోజులు. నిజానికి మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ అదృష్టం లేదు. స్కూల్స్ రాక్షసులకి అడ్డాలుగా మారిపోయింది. టీచర్స్ మృగాల్లాగా మారిపోతున్నారు. ఇక నుండైనా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలపైన 0 tolerance చూపించండి. స్కూల్స్ లో ప్రతి మూలల్లో CCTVలు ఉండాలి. అవి కూడా ఎప్పుడు వర్కింగ్ లోనే ఉండాలి వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాట్లాడుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ ని క్రియేట్ చేయాలి. అది ఇంట్లో అయినా స్కూల్స్ లో అయినా సరే. ఎవరైనా పిల్లల్ని అబ్యూస్ చేస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 కి కాల్ చేయండి లేదా లోకల్ పోలీసులతో మాట్లాడండి. అండ్ ఐ ప్రామిస్ యూ మీ కంప్లైంట్ ని వాళ్ళు గౌరవంతో వింటారు. మీకు ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది. అండ్ నాలాంటి వాళ్ళకి చెప్తే మీతో కలిసి కొన్ని వేల మంది కూడా పోరాడతారు. ఏ సమస్య వచ్చినా సరే సైలెంట్ గా అయితే ఉండొద్దు. దేనికి భయపడదు. ఈ బాధల్ని, ఈ భయాల్ని ఏ పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరు కూడా ఒంటరిగా అనుభవించకూడదు. అందరం ఒకరికొకరం తోడుగా నిలబడదాం. మన పిల్లల కోసం ఒక కొత్త యుద్ధాన్ని ఆరంభిద్దాం. అండ్ పిల్లలు ఎవ్వడికి ఏ విషయానికి కూడా భయపడద్దు. అండ్ ఇలాంటి విషయాల్లో మీ తప్పేమీ ఉండదు. మిమ్మల్ని ఖచ్చితంగా మీ పేరెంట్స్ నమ్ముతారు. ఏం జరుగుతున్నా సరే ఏమైనా ఉంటే ధైర్యంగా వెళ్లి మీ పేరెంట్స్ కి చెప్పేయండి. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుని మీకు ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. అండ్ మీ క్యారెక్టర్ కి ఏమీ అవ్వదు. ట్రస్ట్ మీ. అండ్ ఇప్పటికైనా ప్రతి ఇంట్లో కొంచెం వాళ్ళ పిల్లలతో ఓపెన్ గా మాట్లాడతారని ఆశిస్తున్నాను. స్కూల్స్ లో కూడా స్క్రూటినీ చాలా గట్టిగా ఉండాలి. ఇలాంటి విషయాలను బయటకు వస్తే వాడి తాట తీసి
మీద నిలబెట్టాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకు మించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇష్యూ యొక్క ఇంటెన్సిటీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనికి సొల్యూషన్ ఏదైతే బాగుంటుందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ జై.